మనం మాట్లాడదాం. మీ డిమాండ్స్ ఏంటమ్మా? మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు హోంశాఖ నియమించలేదు. ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటే ఎంత ఊడితే ఎంత అత్యాచారాలని అదుపులో పెట్టలేని ప్రభుత్వాన్ని హోమ్ మినిస్టర్ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఏం చేస్తున్నారు? ఇన్ని అరాచకాలు చేస్తుంటే చూసేది ఎవరు? సీఎంగా ఆయన ఏం పనికిరాడండి. హోమ్ మినిస్ట్రీ ఆయన దగ్గర పెట్టుకున్నాడు, సీఎం ఆయనే ఉన్నాడు. ఏం చర్యలు తీసుకుంటున్నాడు? మహిళలపై ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నా ఏం యాక్షన్ లేదు. ఏం ప్రభుత్వం అనేది? ఆశా వర్కర్లకు సరైన జీతభత్యాలు ఉండవు, వాళ్ళను రిజెక్ట్ చేస్తారు. అడగడానికి వచ్చిన మమ్మల్ని మాత్రం అరెస్ట్ చేస్తారు. ఇదేనా ప్రభుత్వం? సో గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ ఉందా? 100% లేదండి. అందుకే కదా ఇంతమంది మహిళలు రోడ్డును ఎక్కినారు. మహిళలకు ఎటువంటి రక్షణ లేదు. ఇది చూడండి, మీరైనా చూడండి ఎట్లా చేస్తున్నారు. మేము అడగడానికి వచ్చినప్పుడు ఇదా మాకు ఇచ్చే గౌరవం? మా డిమాండ్స్ ఏం లేదు. నెరవేర్చిన 6 పథకాలు మాకు అన్ని వాళ్ళు ఇంకా మాకు చూస్తున్నాం కదా, మహిళలు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో అయితే అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు సంబంధించి కావచ్చు, మహిళలు మహారాణులు మహాలక్ష్ములు అని ఏదైతే ఎన్నికలకు ముందు సీఎం హామీ ఇచ్చిండో అది ఏది కూడా నెరవేర్చలేని పరిస్థితి ఉంది. సో అందుకనే తమకు రక్షణ కల్పించాలి అంటూ ముట్టడికి అయితే యత్నించారు. సో ఒక్కసారి మనం మహిళలని ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసే సిచ్యువేషన్ చూస్తున్నాం. సో ఇంకొంతమంది మహిళలతో ఒకసారి మనం బీజేపీ మహిళా మోర్చా వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో సీఎం డౌన్ డౌన్ అనే నినాదాలు మాత్రమే మనకి ఇవాళ అసెంబ్లీ దగ్గర కనిపిస్తుంది. సో ప్రతి ఒక్క మహిళ మనం నిన్న చూస్తే కోటి మొత్తం రోడ్డు మొత్తం కూడా రాస్తారోకే చేసే సిచ్యువేషన్ అయితే కనిపించింది. సో ఇవాళ మనం చూస్తుంటే అసెంబ్లీ దగ్గర కూర్చొని వాళ్ళు నిరసన తెలిపే పరిస్థితి అయితే మనకి ప్రజెంట్ కనిపిస్తుంది. సైడ్కి నాడు ఈరోజు ఎందుకంటే నిన్న 2 మానభంగాలు జరిగినాయి. నడుస్తున్న బస్సుల గ్యాంగ్ రేప్ జరిగింది. మహిళలకు రక్షణ ఎక్కడ? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. ఎక్కడ వేసినారు? హోంశాఖ ఎక్కడ? హోమ్ మినిస్టర్ ఎక్కడ? అన్ని రేవంత్ రెడ్డి గారే పెట్టుకున్నారు. ఆయననేమో మంచిగా ఏసీ రూమ్లలో ఉంటాడు, కానీ ఇక్కడ మహిళలు అత్యాచారానికి గురవుతారు. మొన్న బ్లైండ్ హాస్టల్లో చిన్న అమ్మాయి మీద రేప్ జరిగింది. బయట వాడనిస్తలేరు, దాన్ని వాళ్ళ అడ్రస్ తెలుస్తలేదు. పోలీసులను అడిగినా కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. ఇంత అన్యాయం అండి. కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకు పెద్దపీట వేస్తున్నారు, కానీ పెద్దపీట కాదు కదా, ఉన్న పీటను కూడా వేసేసారు. చూడండి.